ఈ ఎండల్లో చల్లగా ఈ ఫ్రూట్ సలాడ్. ముందుగా పావు లీటర్ పాలు, 4 స్పూన్ల వెనిలా కస్టర్డ్ పౌడర్, ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకుందాం. మంచిగా కలిపేసుకున్నాం. ఫ్లేవర్ మరింత పెంచడానికి స్పూన్ వెనిలా ఎసెన్స్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 6 లీటర్ పాలు వేడి చేసుకుంటూ పాలు వేడెక్కినాయి. 2 స్పూన్లు పంచదార, కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు కూడా కలుపుతూ పోసేద్దాం. ఒక 4 మినిట్స్ అలా వదిలేస్తే మంచి చిక్కగా రెడీ అయిపోద్ది. ఓకే, మంచి తిక్కగా రెడీ అయింది. ఆఫ్ చేసుకొని కూల్ చేసుకుందాం. చల్లారిన తర్వాత గిన్నెలో తీసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాని సంగతి మర్చిపోదాం. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసాను. లైట్ గా మిక్సీ పడదాం, మంచి క్రీమీగా అవుతుంది. మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత క్రీమీగా అయిపోయింది. ఫ్రూట్స్ అన్ని అయితే రెడీ అయిపోయినాయి. ఫైనల్ గా ఫ్రూట్స్, జీడిపప్పులు కలిపిన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. బయట సూర్యుడు చంపేస్తున్నాడు, సో ఇంకాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటాను. పైన కొంచెం బాదం పప్పులు ఫస్ట్ స్పూన్ పెట్టుకుందాం. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ అదిరిపోయింది. డ్రింకులు తాగడం కన్నా ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తిన్నాం ఉత్తమైన. బాయ్.